డాక్టర్ గారు, మధుమేహాన్ని నివారించే ఔషధం తయారు చేద్దామన్నారు కదా, ఎలాగో చెప్తారా? అలాగేనమ్మా, తయారు చేద్దాం. మరి ఇందులో మనం వాడుకునే మూలికల పేర్లన్నీ ముందు ఒకసారి చెప్పేసేయండి, తర్వాత తయారు చేద్దాం. తప్పకుండా. మధుమేహాన్ని నివారించే ఔషధం తయారీకి కావలసిన మూలికలు: తిప్పతీగ, శుద్ధ గుగ్గులు, కరక్కాయ, ఉసిరి, తానికాయ. కావలసిన మూలికలు చూసారు కదా. ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా, మనం ఇవన్నీ మూలికలన్నీ తీసుకునే లోపుగా ముందు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుందాం. ఓకే. ఇందులో ఒక గ్లాస్ నీళ్లు పోద్దాము. మనం మాట్లాడుకునే లోపు ఆ నీళ్లు మరుగుతూ ఉంటాయి. యాక్చువల్గా ఎందుకంటే టైం సేవింగ్ కోసం మనం ముందు నీళ్ళు కాచడానికి పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక బౌల్ రెడీగా పెట్టుకుందామా? మన ఔషధంలో మనం మొట్టమొదట తీసుకునేటువంటి మూలిక ఏంటంటే తిప్పతీగ. ఈ తిప్పతీగ అనేది మధుమేహం వచ్చిన వాళ్ళకు కూడా ఔషధంగా వాడతాము. ఆ మధుమేహం నివారించడానికి కూడా మనకు ఔషధంగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఇది ఒక రసాయనం అంటాం, జనరల్ టానిక్లా ఉపయోగపడుతుంది, రోగ నిరోధక వ్యవస్థ బాగుండేలా చేస్తుంది, చాలా చాలా మంచి ఉపయోగాలు ఉంటాయన్నమాట. సో ఈ తిప్పతీగని చూర్ణంలాగా చేసేసుకుని ఈ చూర్ణాన్ని అంటే మీరందరూ 60 గ్రాములు వేసుకోండి మీరు లెక్క ప్రకారం. మనం కొంచెం చూపించడానికి కొద్దిగా చూర్ణాన్ని విడిగా బౌల్లో ఉంచుకుందాం. అంటే ముందు చూర్ణం మిశ్రమం తయారు చేసి ఉంచేసుకుందాం విడిగా. తర్వాత అది శుద్ధ గుగ్గులు, అంటే గుగ్గులు మనకి రెడీగా దొరికేది ఉంటుంది, కానీ దాన్ని శుద్ధి చేసినటువంటి గుగ్గులు చూర్ణంగా దొరుకుతుంది మనకి. అది ఎవరికి వాళ్ళు శుద్ధి చేసుకోవడం అంత తేలికగా కాదు. అందుకని రెడీగా శుద్ధి చేసినటువంటి గుగ్గులు చూర్ణాన్ని తీసుకుని అది తిప్పతీగ చూర్ణానికి సమానంగా 60 గ్రాములు తీసుకోండి. మనం ఇందాక తిప్పతీగ చూర్ణం ఎంత వేసామో అంతే అందులో కలుపుకుందాము. తర్వాత అది ఉసిరి చూర్ణం. ఉసిరి చూర్ణం కూడా మధుమేహాన్ని నివారించడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇది 20 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. మనం కొద్దిగా వేద్దామమ్మా, ఇందాక వేసిన దానికంటే తక్కువగాను. తర్వాత కరక్కాయల చూర్ణం కూడా మధుమేహ నివారణలో చక్కగా ఉపయోగపడతాయి. ఈ కరక్కాయ చూర్ణం కూడా మనం కొద్దిగా వేద్దాము, మీరు 20 గ్రాముల ప్రమాణంలో వేసుకోండి. ఆఖరిది తానికాయలు కూడా ఈ మధుమేహ నివారణలో ఉపయోగపడతాయి. ఇది కూడా 20 గ్రాములే, అంటే ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ ఈ 3 20 గ్రాములు వేసుకున్నాం అనమాట. ఇది కూడా కొంచెం వేసుకుందాం. ఈ చూర్ణాలన్నీ బాగా కలిపేసుకుందాం. ఏంటంటే ఈ చూర్ణాలన్నీ బాగా కలిపేసి ఉంచుకోవాలి రెడీగా. ఒక సీసాలో పోసి ఉంచేసుకుని ఎప్పటికప్పుడు కషాయం కాచుకోవాలన్నమాట. ఇప్పుడు మన నీళ్ళు కూడా బాగా మరిగాయి కదా, ఇందులోకి ఒక చెంచాడు చూర్ణం వేసి కషాయం కాచుకుందాం. సరిపోతుంది. దాన్ని సన్నటి మంట మీద 4వ వంతు మిగిలేలాగా కషాయం కాచుకోవాలన్నమాట. బాగా మరిగి సుమారుగా 4వ వంతుకు వచ్చేసింది కదమ్మా. ఇప్పుడు స్టవ్ ఆపేసి దాన్ని వడపోసుకుందాం. ఇప్పుడు వడపోసుకుని పెట్టుకున్నాం కదా, ఈ మధుమేహ నివారణకు కావాల్సినటువంటి ఔషధం రెడీ అయిపోయింది. ఓకే, మరి దీన్ని ఏ విధంగా ఎప్పుడెప్పుడు తీసుకోవాలో చెప్తారా? ఇదేంటంటే ఈ కషాయాన్ని ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలి. ఒక గ్లాసు నీళ్ళలో ఒక చెంచా చూర్ణం వేసి ఇప్పుడు మనం చేసుకున్నట్టుగా 4వ వంతు నీరు మిగిలే వరకు మరిగించుకుని వడగట్టుకున్నటువంటి దాన్ని ఎప్పటికప్పుడు గోరువెచ్చగా తీసుకోవాలి. అంటే సుమారుగా ఒక 30 మిల్లీలీటర్ల పరిమాణంలో ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి కనుక రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మధుమేహం తొందరగా రాకుండా కనీసం కొన్ని ఏళ్ల పాటు దాన్ని పోస్ట్పోన్ చేయడానికి ఈ ఔషధం చక్కగా ఉపయోగపడుతుంది.